హలో ఫ్రెండ్స్, బాగున్నారా? లాస్ట్ ఎపిసోడ్ నుంచి ఈ ఎపిసోడ్కి గడ్డం పెరిగిపోయింది. లైక్లు సబ్స్క్రైబర్స్ పెరగపోయినా గడ్డం పెరిగిపోయింది. నో ప్రాబ్లం. అయితే నా వీడియోస్ ఎవరికైనా కొంతమందికి హెల్ప్ అవుతే మంచిది. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, ఏది ఇంపార్టెంట్ చూడడానికి, ఏది అవాయిడ్ చేయొచ్చు అనేసి. అలాగే అందరికీ మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ట్రిప్ అయిపోయాక ఎలాగెళ్ళో వాళ్ళందరికీ హెల్ప్ అవుద్దని వీడియోస్ చేస్తున్నాను. వెల్కమ్ టు యెట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఫిలిప్పీన్స్ ట్రావెల్. ఈ ఎపిసోడ్లో మనం ఎల్ నిడో గురించి మాట్లాడతాం. లాస్ట్ ఎపిసోడ్లో సెబు నుంచి మనం ప్యూర్టో ప్రిన్సెసా అని, పలావన్ ఒక క్యాపిటల్, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. నార్మల్గా ప్యూర్టో ప్రిన్సెసా జస్ట్ అందరూ ల్యాండింగ్ కోసం యూస్ చేస్తారు. అక్కడి నుంచి ఎల్ నిడోకి వెళ్దామని. ఎందుకంటే ఎల్ నిడోకి డైరెక్ట్ ఫ్లైట్ చాలా ఎక్స్పెన్సివ్. ఎల్ నిడోకైనా కొరోన్కైనా వెళ్ళాలంటే చాలా ఎక్స్పెన్సివ్. అందుకే అందరూ ప్యూర్టో ప్రిన్సెసా వచ్చి అక్కడి నుంచి వ్యాన్లో కానీ బస్సులో కానీ ఎల్ నిడోకి వెళ్తారు. ఎల్ నిడో ఈజ్ ద మెయిన్ అట్రాక్షన్ ఇన్ పలావన్. కానీ ప్యూర్టో ప్రిన్సెసాలో నేను 1 నైట్ ఉన్నాను. నెక్స్ట్ డే ఏమో అండర్ గ్రౌండ్ రివర్ అనేసి ఒకటి ఉంది. అది యునెస్కో సైట్, వెరీ పాపులర్ సైటు. కాకపోతే అక్కడ దిగిన తర్వాత అది ఎంత కనుక్కున్నప్పుడు యాక్చువల్గా 1 డే పడుతుంది. అది ఆ యాక్టివిటీ 1 డే పడుతుంది. అంటే ప్యూర్టో ప్రిన్సెసా నుంచి ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ సబాంగ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళి, అక్కడి నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ బోట్లో వెళ్ళి, తర్వాత ఈ ఒక అండర్ గ్రౌండ్ రివర్, అంటే 8 కిలోమీటర్స్ దూరం ఉన్న అండర్ గ్రౌండ్ రివర్లోకి వెళ్ళాలి. దానికి పర్మిషన్లు చాలా తతంగం, ఒక రోజంతా పోద్ది, ఒక 3-4 వేలు అవుద్ది. అందుకే నేను ఆల్రెడీ ఇలాంటిది ఒకటి హనాయ్లో నిన్బిన్ అనే ప్లేస్, అంటే వియట్నాం హనాయ్లో నిన్బిన్ అనే ప్లేస్లో టామ్కాక్ రివర్ మీద చూశాను కాబట్టి అది స్కిప్ చేస్తాను. అయితే ప్యూర్టో ప్రిన్సెస్లో ఇంకా చూడవలసిన ఐటమ్ ఏంటంటే ఫైర్ ఫ్లై రివర్ రైడ్ అనేసి ఒకటి ఉంది. ఫైర్ ఫ్లై అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదలు ఉంటాయి, మొత్తం చాలా ఉంటాయి ఫారెస్ట్లోని. అది రివర్ రైడు, అది పెద్ద ఏమో అనిపించలేదు. తర్వాత పోర్ట్ బార్టన్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడేమో ఇది మనం మోల్బోల్లో చేసినట్టు టర్టిల్ స్విమ్, ఒక వాటర్ ఫాల్, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు ఉండరు ప్యూర్టో ప్రిన్సెస్లో, ఎవరు ఉండరు. అందరూ ఫ్లైట్ దిగిన వెంటనే వ్యాన్ తీసుకొని వెళ్ళిపోతారు. నేను నెక్స్ట్ డే వ్యాన్ తీసుకొని ఎల్ నిడోకి వెళ్ళాను. ఎల్ నిడో వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సో అక్కడ కూడా ఐలాండ్ టూర్స్ చాలా ఉన్నాయి, చాలా 4-5 డేస్ స్పెండ్ చేయొచ్చు. నేను 2 నైట్స్ స్పెండ్ చేశాను. సో వెల్కమ్ టు యెట్ అన్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫిలిప్పీన్ ట్రావెల్. వెల్కమ్ టు ఎల్ నిడో. పలావన్ ఐలాండ్ మధ్య భాగంలో ఉండే ప్యూర్టో ప్రిన్సెసా ఒక చిన్న సిటీ. పలావన్ ఐలాండ్ క్యాపిటల్ ప్యూర్టో ప్రిన్సెసా. ప్యూర్టో ప్రిన్సెసా పలావన్ ఐలాండ్ ల్యాండ్ అయ్యాను. 3:30 అయింది. ఇక్కడ మేజర్ సైట్ సీయింగ్ స్పాట్ ఇదేనండి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్, అలాగే 7 వండర్స్ ఆఫ్ నేచర్లో ఒకటి ఇది. ఈ టనల్ వచ్చేసి 8.2 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే మొత్తం 8.2 కిలోమీటర్స్ మనం తీసుకెళ్ళరు, ఆల్మోస్ట్ 1.5-2 కిలోమీటర్స్ తీసుకెళ్తారు. ఇదే సిమిలర్ సైట్ సీయింగ్ అండి నిన్బిన్, మన వియత్నాం హనాయ్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది కూడా సిమిలర్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇది 8 కిలోమీటర్స్ ఉండదు, 3 కేవ్స్ ఉంటాయి టామ్కాక్ రివర్ మీద. 1.5 కిలోమీటరు ఇది కూడా ఉంటుంది, కానీ 3 డిఫరెంట్ అండర్ గ్రౌండ్ రివర్ కేవ్స్ అన్నమాట. సిమిలర్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను ప్యూర్టో ప్రిన్సెస్లో ఉన్న సబ్టెరైన్ రివర్ అవాయిడ్ చేశాను. Hi friends, we are in a place called Ninh Binh. Ninh Binh is near to Hanoi, about 95 kilometers from Hanoi. ఒక చిన్నపిల్లల స్కూల్ ఇది. శాన్ మిగుల్ అని బియర్ కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసి నడుపుతున్న స్కూలు. హాస్టల్ నుంచి దగ్గరలో ఉన్న బే వాక్ అనే ఏరియా ఇది. ఇక్కడ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్కి వస్తారు జనాలు.
అంటే హాస్టల్ వచ్చేసి మోజో హాస్టల్, పెద్ద గొప్పగా ఏం లేదు, అందుకే ఆ వీడియోస్ పెట్టలేదు. ఇది ప్లెసెంట్ ఎన్వైర్న్మెంట్, చాలామంది వాకింగ్, ఫుడ్ స్టాల్స్, ఈవినింగ్ టైంలో అయితే ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి జాలీబీ ట్రై చేద్దాం. ఫిలిప్పీన్స్ KFC, ఇది రైస్ విత్ చికెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్. కొత్త రోజు ఎర్లీ మార్నింగ్ ఎల్నిడో మనం బయలుదేరుతున్నాం. అయితే వ్యాన్ వచ్చి మన హాస్టల్లో పికప్ చేసుకుంటుంది. 500 pesos, అంటే ఆల్మోస్ట్ 750 రూపాయలు. అలాగే చెర్రీ అని ఒక బస్సు కూడా, వోల్వో టైప్ బస్సు కూడా వెళ్తుంది, అది 1000 pesos. ఎందుకో అది మళ్ళీ మనం బస్ స్టాప్కి అది వెళ్ళాలి. ఇదైతే హాస్టల్ దగ్గరికి వచ్చింది. ఎల్నిడో 260 kilometers, ట్రావెల్ టైమ్ 7 hours. వాట్ ఈస్ యువర్ నేమ్? జోమాక్. స్నాక్స్ అండ్ వాష్రూమ్ బ్రేక్. కొద్ది దూరంలోనే మనోడు ఆపాడు ఇక్కడ బండి. ఇక్కడ స్నాక్స్ అన్నీ దొరుకుతున్నాయి మనకి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎల్ ఫ్రెడోస్ అని రెస్టారెంట్లో ఆపాడు. ఇక్కడ ఫుడ్, ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది, అలాగే జ్యూసెస్ కూడా దొరుకుతున్నాయి. చికెన్ మంచూరియాలా ఉంది, ఫుడ్ రైస్తో కలుపుకోవడమే అంతే, ఇంకేం చేసేది లేదు అక్కడ. ఇదే చెర్రీ బస్, ప్యూర్టో ప్రిన్సెసా టు ఎల్నిడో. చూసారా బైక్ మీద ఎలాగ వెళ్ళిపోతున్నారు. పెద్ద దూరం ఏం కాదు, 260 kilometers, మన హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళినంత దూరం. కానీ ఇది కొత్త ప్రదేశం కాబట్టి మనం రిస్క్ తీసుకోకుండా వ్యాన్లో ప్రయాణం చేస్తున్నాం. బిగ్ పాల్ హాస్టల్ ఎల్నిడో. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సాయంత్రం 7 తర్వాత డ్రింక్స్ ఆన్ ద హౌస్, అన్లిమిటెడ్ డ్రింక్స్, వోడ్కా, జిన్, ఎంత తాగితే అంత, పండుగే పండుగ. అవుట్ పోస్ట్ బీచ్ హాస్టల్. ఇక్కడి నుంచే మనం ఐలాండ్ టూర్ బుక్ చేసామండి. ఇక్కడే తర్వాత ఐలాండ్ టూర్ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటాం, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇది సముద్ర ఒడ్డున ఉన్న అద్భుతమైన హాస్టల్, జస్ట్ ఆన్ ద శాండ్ మాట. అయితే మార్నింగ్ టైంలో ఇక్కడ లో టైడ్ ఉంటుంది, నైట్ టైంలో హై టైడ్ ఉంటుంది. హై టైడ్ నైట్ టైంలో మనం సముద్ర ఒడ్డు నుంచి రాలేము, వెనకాల నుంచి దారి ఉంది. ఈ హాస్టల్లో వైబ్ చాలా బాగుంటుంది. అందరూ ఫారినర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ చేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అసలు వ్యూ అయితే అద్భుతం. ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇక్కడ కరోకే ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ బిగ్ పాల్ హాస్టల్ లాగా ఇక్కడ మందు కింద ఏం ఫ్రీ లేదు, అన్నీ కొనుక్కోవాలి, ఎక్స్పెన్సివ్ కూడా. అంత ఫారినర్స్ కోసం పెట్టినట్టున్నారు. హాస్టల్లో మనకు కావాల్సిన డిన్నర్ లేదు, అందుకే బయటకు వచ్చాం. ఇక్కడ చూడండి వెరైటీ చికెన్ ఉంది. చికెన్ లెగ్స్, చికెన్ నెక్, చికెన్ స్టమక్, చికెన్ స్కిన్ను. బాబోయ్, మనం అయితే చికెన్ బ్రెస్ట్ విత్ రైస్ అదే తీసుకున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దేంట్లోనే ఉప్పు కారం ఉండదు, అంతే చప్ప తినాలి. ఏమైనా స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోద్ది 10-15 రోజులు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే సాల్ట్, పెప్పర్, మసాలా, నథింగ్ ఈజ్ దేర్. Intestine, 10 pesos, and chicken gizzard. This is Chicken breast with wings. how much? 180, 100. Like. ఈరోజు కరోకే నైట్. ఒక్కొక్క నైటు ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈరోజు అంతా కరోకే నైట్. చూసారా హడావిడి మొత్తం అంతా ఫారినర్స్. చాలా వైబ్ బాగుంటుంది ఇక్కడ, తప్పకుండా ఇక్కడ ఉండండి నెక్స్ట్ టైం. డబ్బులు కొద్దిగా కాస్ట్లీయే మిగతా హాస్టల్స్తో, కానీ వర్త్ ఇట్. ఎర్లీ మార్నింగ్ చూసారా, ఇది లో టైడ్ అంటారు, అంటే వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది. నైట్ అయితే హై టైడ్, వాటర్ అంతా హాస్టల్ వరకు కూడా వచ్చేస్తుంది మనకి. ఆ శాండ్లో నడలేము, బ్యాక్ నుంచి ఒక దారి ఉందన్నమాట. ఇది మన ఐలాండ్ టూర్ ఈరోజు బుక్ చేసుకున్నాం. ఇది మన బోట్ జెట్టి దగ్గర తీసుకొచ్చారు వ్యాన్లో. ఇక్కడి నుంచే ప్రయాణం. ఇది కుర్రోలు ఫుడ్ తీసుకెళ్తున్నారు మన బోట్లోకి, మధ్యాహ్నం మనకు పెడతారు. ఇదే
టూర్ ఏలో కవర్ చేసే ఐలాండ్స్ వచ్చేసి బిగ్ లగూన్లోనే కయాకింగ్ ఉంటుంది, సీక్రెట్ లగూన్, షిమ్సు ఐలాండ్, కమాండో బీచ్. ఇవి 4 ఐలాండ్లు. ఇక్కడ నుంచి బయలుదేరితాయి. లంచ్ ఇక్కడ దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మొత్తం అన్లిమిటెడ్ డ్రింక్స్. దీంట్లో కూడా ఆ ఓడుకో ఏదో ఆరెంజ్ జ్యూస్లో కలిపేసి ఇచ్చేస్తున్నాడు, క్యాండ్ ఆరెంజ్ జ్యూస్లో అన్లిమిటెడ్, ఎంత తాగితే అంత. దీని ప్రైస్ వచ్చేసి, టూర్ ప్రైస్ వచ్చేసి 1400 pesos. 400 pesos ఏమో ఎన్వైరన్మెంటల్ ఫీజు, 150 pesos కయాకింగ్కి మాట. మొత్తం వచ్చేసి 2000 pesos, అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 3000 అంత అవుద్ది. ఇలాగా 3 టూర్లు 3-4 ఉన్నాయి, ABCD అనేసి. అయితే ఒకటి చాలా బాగుంటుంది అనేసి తీసుకున్నాను. ఐలాండ్స్ డిఫరెంట్ పేర్లు అయినా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. ఒక దగ్గర ఏమో స్నార్క్లింగ్ కాపాడు, ఇంకో దగ్గర కయాకింగ్ కాపాడు. కంటిన్యూస్ మ్యూజిక్, డీజే, అసలు వైబ్ బాగానే ఉంది దీంట్లో. అసలు ట్రిప్ అయితే చాలా బాగుంది. ఇది కాక ఇంకా క్యాస్ట్వే టూర్ అనేసి ఒకటి ఉంటుంది. అది 3 nights 4 days అంత ఉంటుంది. అది 18,000-15,000 ఇండియన్ రూపీస్ ఉంటుంది. అది ఐలాండ్స్ అన్నీ తిప్పి కరోనా ఐలాండ్ కానీ ఆ ఐలాండ్కి కూడా తీసుకెళ్తారు అన్నమాట. ఇది చూడండి కయాకింగ్, ఇది ఒకటి బాగా నచ్చింది. కాకపోతే ఫుకెట్లో కూడా ఇలాంటివన్నీ ఉన్నాయి, ఆల్మోస్ట్ సిమిలరే కానీ డిఫరెంట్. ఫిలిప్పీన్స్ ఇస్ డిఫరెంట్ అనుకొని ఇచ్చేయడం అంతే. Such a beautiful place, lovely, wonderful, mixed colors, green, yellow, red. Oh my gosh, it's just like heaven. Philippines, you need to visit Philippines, El Nido Island. కయాకింగ్ చేసినప్పుడు నార్మల్గా 2 ఉండాలి. నాకైతే హాస్టల్లో ఒక అబ్బాయి దొరికాడు, మనోడు సింగిలే, చైనా నుంచి వచ్చాడు. ఆయన చెప్పింది నాకు అర్థం అవుతుంది, నేను చెప్పింది ఆయనకు అర్థం అవుతుంది. మొత్తానికి ఏదో అటు ఇటు చేసుకొని కయాకింగ్ చేసాం. What is this island called? Yeah, Big Lagoon. Big Lagoon. It's truly really big. The Big Lagoon. Big Lagoon. లంచ్ పెట్టారండి. రైస్, వాటర్ మెలన్స్, చికెను, ఫిష్, ప్రాన్స్ అలాగే పెట్టేశారు, తొక్కలు గిక్కలేం తీయలేదు. వెజ్ సలాడ్ కూడా పెట్టారు, ఇంకేదో చికెన్ ఐటెం పెట్టారు. ప్రత్యేకత ఏంటంటే మసాలా ఉండదండి, కారం ఉండదు, మసాలా ఉండదు, అడ్జస్ట్ అయిపోవాలి అంతే. మరి ఈ షిప్లో పనిచేసే వాళ్ళందరూ చిన్న కుర్రోలే, కెప్టెన్ కూడా చిన్న కుర్రోడే. వాళ్ళే అంతా అరేంజ్ చేస్తున్నారు, ఒక 4 వచ్చేసి. చూసారా ఈ చిన్న కుర్రోడు, అడిగి అంత 16, 17, 18 ఉంటుంది, సిగరెట్లు గాలి చేస్తున్నాడు. ప్రతి వాళ్ళు ఇక్కడ సిగరెట్లు గాలి చేస్తారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫుడ్ అయిపోయింది, పార్టీ స్టార్ట్, ద మ్యూజిక్ స్టార్ట్స్. ఫారినర్స్ ఎంజాయ్ చేసినంత మనం ఎంజాయ్ చేయలేం. అయితే ఈ వీడియో వాట్సాప్ స్టేటస్గా పెడితే మన ఇండియా నుంచి ఒకడు వాయిస్ నోట్ పెట్టాడు, ఏమండి వీళ్ళు బట్టలు వేసుకోరా ఎప్పుడు అనేసి. వెంటనే స్టేటస్ తీసాను, భయం వేసింది. మళ్ళీ వాడెక్కడ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ చీరలు కట్టిస్తాడు, స్విమ్మింగ్ అయినా డ్యాన్సింగ్ అయినా ఏదైనా చీరలు కట్టుకోవాలి మీరు అని చెప్పి మళ్ళీ ట్రోల్స్ చేస్తాడనేసి వెంటనే స్టేటస్ తీసాను. అలాగే మన ట్రిప్పు అయిపోయిందండి, ఈవినింగ్ అయిపోయింది. చాలా మంచి ట్రిప్పు. ఒక ట్రిప్ చేశాను, ఒకటి సరిపోద్ది. వీళ్ళైతే 6 నెలలు 7 నెలలు వచ్చి ఉండిపోతారు ఫారినర్స్. వాళ్ళకి బీచ్ ఉండదు కదా, మనకైతే సముద్రాలు ఉంటాయి. చూసారా ఫిషింగ్ చేసి ఫిష్ని తీసుకొచ్చారు.
వెరీ గుడ్ ఫ్రెష్ ఫిష్, మళ్ళా రవ్వ బచ్చ కాకుండా మంచి ఫిష్. మనోడు చూడండి, ప్రైవేట్ బోటు, కుక్క. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా, ఐలాండ్ టూర్ 1200, మనం 1400 ఇచ్చాం. ఇక్కడ వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు, కానీ అంత ఓపిక లేదు. సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టూర్ అయిపోయినా వీళ్ళకి పార్టీ మూడ్ ఇంకా పోలేదు, ఇంకా డ్యాన్సులు. ఆ వైబ్ అయితే అందరూ ఎనర్జెటిక్గా, అసలు చాలా ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ. అందరూ హ్యాపీగా అసలు నవ్వుతూ, మంచి వైబ్ ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఆన్ ద బీచ్. బాగుంది. ఎల్ నిడో ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ప్లేస్. లోకల్ మార్కెట్ అండి. ఇక్కడికి వచ్చా, మళ్ళీ ఇక్కడి నుంచి వ్యాన్ తీసుకొని మనం ప్యూర్టో ప్రిన్సెసాకి వెళ్ళాలి. అక్కడి నుంచి ఫ్లైటు మనీలాకి. ఇక్కడి నుంచే బస్సులు దొరుకుతాయి. ఎల్ నిడో టు ప్యూర్టో ప్రిన్సెసా బస్ స్టాప్. ఇక్కడి నుంచి వ్యాన్లు బయలుదేరుతాయి మనకి. ఆ వ్యాన్లు అలా వెళ్ళిపోతున్నాయి. ఆ వ్యాన్ ఇక్కడ ఉంది. జనాలు రావాలి, జనాలు ఎక్కాక అప్పుడు. ప్రయాణం స్టార్ట్ అయిందండి. బ్యూటిఫుల్. ఇది వచ్చిన తర్వాత ఉన్న హాస్టల్. ఇది కొంచెం మంచి హాస్టల్. ఇది గూఫీ యాండ్స్ అని, జస్ట్ 1.5 kilometers ఫ్రమ్ ద ప్యూర్టో ప్రిన్సెస్ ఎయిర్పోర్ట్. ఆ మోజో హాస్టల్ కన్నా ఇది బాగుంది. కొద్దిగా వైబ్, ఇక్కడ అంతా యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. ఫెసిలిటీస్ కూడా బాగుంది. హాస్టల్స్లో ఉండడం వల్ల ప్రయోజనం ఏంటంటే, మీకు ఫస్ట్లో చెప్పినట్టు చాలామంది పరిచయాలు అవుతారు. అక్కడ మనకి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ట్రావెలింగ్ గురించి. ఎక్కడికి ఎలాగ వెళ్ళాలి, ఏది వర్త్ వెళ్ళడం, ఏది అవాయిడ్ చేయొచ్చో. ఇలా బంకర్ బెడ్స్ ఉంటాయి, ఏసీ రూమ్సే, బాగానే నీట్గానే మెయింటైన్ చేస్తారు. అలాగా ఎల్ నిడో అండ్ ప్యూర్టో ప్రిన్సెసా ప్రయాణం ముగించుకొని ఇప్పుడు మనం ప్యూర్టో ప్రిన్సెసా ఎయిర్పోర్ట్కి వచ్చాం. మన ఫ్లైట్ టు మనీలా. నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ మనీలా, ద క్యాపిటల్ ఆఫ్ ఫిలిప్పీన్స్. బిజీ సిటీ అన్నారు, నాట్ వర్త్ విజిటింగ్ అన్నారు. కానీ అక్కడి నుంచే ఫ్లైట్స్ కనెక్టింగ్ మనకు ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే మనం హాంకాంగ్, ఇంకో నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నాం. మనీలో ఒకరోజు తిరిగేసి. సో బాయ్ బాయ్ ఎల్ నిడో. ఇక్కడ ఈ ఫ్లైట్లు చాలా బాగున్నాయండి. సెబు పెసిఫిక్ అనే ఫ్లైటు. నార్మల్గా మన ఇండిగోలో వాటిలో 2 రోజు ఉంటాయి, ఇది 3 రోజు పెద్ద ఫ్లైట్లు ఇవి. డొమెస్టిక్ ఫ్లైట్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సో అవర్ నెక్స్ట్ ట్రిప్ ఈస్ టు మనీలా. సీ యూ ఇన్ మనీలా. Safety audit, or IUSA, the highest standard.